మామూలు ప్రజలకే కాదు లీడర్లకి సుతం నమ్మకాలు బగ్గనే ఉంటాయి. ఏ కార్యం షురూ చేసినా మొదుగాల ప్రత్యేక పూజలు చేసినాకనే అడుగు ముంగట్కేస్తుంటారు. ఇక ఎన్నికలయాలే అయితే మామూలుగా ఉండదు ఈ ముచ్చట. ఇప్పుడు ఎన్నికలు లేవు ఏం లేవు, అసలు వార్త ఎందుకు చెప్పకుండా మీనాక్షి ఇప్పుడు గీ ముచ్చటెందుకు చెప్తున్నదని అంటారా? ఇగో గీ వార్త తెలిసినాక అట్లా చెప్పాలనిపించింది. అదేదో మీరే చూడుండ్రి. నమ్మకాలు ఎన్నికలు ప్రత్యేక పూజలు అని చెప్పిర్రు. ఈడనేమో ఏదో గోడ కడుతున్న వార్త చూయిస్తున్నారని అనబోతున్నారా? ఈ ఇల్లు ఎవరిదో కాదు, ఎమ్మెల్సీ కవితక్కది. 2020లా ఈ ఇంట్లోకి పోయిన కవితక్కకు అప్పటి సంది పెద్ద ఏం కలిసి రాలేదట. లిక్కర్ కేసులో జైల్లోకి పోవుడు, అప్పుడే పానం మంచిగా లేకపోవడు, మీదికెంచి కారు పార్టీతోని కొంచెం గ్యాప్ వచ్చుడు, నాయన అన్న కవిత మీద గుర్రుగున్నారన్న వార్తలు బయటికచ్చుడు, ఇవన్నీ చూసి అసలు దోషం ఎక్కడున్నో తెలుసుకునే పనిలో పడ్డదట కవితక్క. మంచి సిద్ధాంతికి చూపిస్తే ఇంటికి వాస్తు దోషం ఉన్నది, ఆ మార్పులు చేసుకోవాలని చెప్పే వరకు ఇప్పుడు ఆ పనులు చేయిస్తున్నది కవితక్క. సిద్ధాంతి చెప్పినట్టే ఇంటికి ఎదురుగున్న గేటును మూసేస్తున్నారు. ఇంటి సింహద్వారం ముంగట మెయిన్ గేట్ వచ్చేటట్టు మార్పులు చేస్తున్నారు. ఇక ఇంటి పక్క పొంటే ఉన్న జాగృతి ఆఫీసుల సుతం ఇప్పటికే కొన్ని వాస్తు మార్పులు చేసిండ్రు. ఇది వరకు ఇంటి బయటకు వచ్చి జాగృతి ఆఫీసుకు పోయేది, కానీ ఇప్పుడు ఇంట్లోకించే జాగృతి ఆఫీసుకు పోయేటట్టు లోపలికించే చిన్న గేటును కూడా పెట్టిరట. మొత్తానికైతే ఈ ఆషాఢంలో వాస్తు మార్పులన్నీ పూర్తి చేసి శ్రావణ మాసం నాటికి సిద్ధాంతి చెప్పినట్టే నడుచుకుంటుందని కొంతమంది జాగృతి నాయకులు అంటున్నారు. ఇక ఇప్పటికే కారు పార్టీ కంటే ఎక్కువ రువ్వడిగా జాగృతి ఆధ్వర్యంలో సర్కారు మీద పోరాటాలు చేస్తున్న కవితక్క రేపట్ల ఇంకెంత రువ్వడిగా పోరాటాలు చేస్తుందో చూడాలి మరి అంటున్నారు కవితక్కను దగ్గరికించి చూస్తున్నోళ్ళు. అవు కవితక్క రువ్వడి చూస్తా అంటే చేసినా చేస్తట్టే ఉన్నది పోండ్రి. ఇప్పటికే శానా ముచ్చట్ల మీద మా పోరాటాలు చేయగానే సర్కారు పనులు చేస్తున్నదని చెప్తున్నది కవితక్క. ఇక ఇదే ఊపులా ఇంకెన్ని పోరాటాలు చేస్తుందో చూడాలి మరి.